పబ్లిక్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక ముఖ్యాంశాలు. ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కాకినాడలో కళ్ళు చెదిరే గణపయ్య 1000 కిలోల చాక్లెట్లతో కొలువుదీరిన వినాయకుడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి నేషనల్ హైవే 44పై నిలిచిపోయిన రాకపోకలు. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు దంపతులు. కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ అధికారులతో కలిసి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. పూజా కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ ఎం రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, ఆర్ఐ దామోదర్, శ్రీనివాస్, శేఖర్, మల్లేశం, సిసి హరీష్, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సమోద్రేంతం విశ్వసంభవం పద్మకోశ ప్రతీకాశ్యాచాప్యాధోముఖ ద్వారమాల అంకురం భాసదకం శాశ్వతకం శుభమచ్యుతం తద్బ్రహ్మ తద్వాయు తదాత్మ అంతరశరతు బోధస్వరాట్. ఓం తద్బ్రహ్మ ఓం తసాస్తు సహనా భవతాభ్యో నమః. కేవలం హర్తాసి తం సర్వం కల్పితం బ్రహ్మాసి ఋతుం వస్మి సత్యం వస్మి అవత్వమామయం అస్య యజమానస్య శ్రీమాన్ శ్రీమతః శాండిల్య మహర్షి గోత్రోద్భవస్య అంబర్ కిషోర్ ఝా నామదేశ దాతా ధర్మపత్ని తృప్తి మిశ్రా నామ నింసపుత్రస్య భానుప్రకాశ్ ఝా నామదేశ ప్రఖర్ ప్రకాశ్ ఝా నామదేశస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్యోజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి శృణ్యా దేవః భద్రం ప్రవక్ష్యామి స్థిరేణ. నానావిధ పరిమళ పత్ర ఋతుకాల పుష్పం సమర్పయామి ధూపం దీపం దర్శయామి. అస్య యజమానస్య అనుకూలం ప్రయచ్చ వ్యతిరేకం నాశయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. గజకర్ణికాయ నమః. హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. కుమార గురువాయ నమః. పరసిద్ధి వినాయక స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర ఋతుకాల పుష్పం సమర్పయామి ధూపం దీపం దర్శయామి. అస్య యజమానస్య అనుకూలం ప్రయచ్చ వ్యతిరేకం నాశయ గణపతి ప్రసాదయమానస్య శిరసా గృహ్యామి. గణాధిపతయే నమః. తం నమస్థాయోస్తు దేవతా బ్రాహ్మణో చుంకమాసీత్ బాహూరాజన్యకృతః పురో రుద్రో అజాయతః చంద్రమా మనసో జాతః చక్షు సూర్యో అజాయతః ముఖాది ఇంద్రాగ్నిస్సః ప్రాణాద్వాయురాభ్యః నాభీరాదీదంతరిక్షౌ సమవర్ధయంతాం వేదాః వేదం పురుషం అనంతకం ఆదిత్యవర్ణం తమసస్త్రభారి హేతు అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. బలో గణేష్ మహారాజ్ కి జై, బలో ఏకదంత మహారాజ్ కి. గణాధిపతి దేవతాయే నమః. నానావిధాభ్యో నమస్తు. మంగళ నీరాజన దీపం దర్శయామి. నీరాజనాంతం శుద్ధ ఆచమన్యం సమర్పయామి. నమస్కరోతి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ నమస్కారాన్ సమర్పయామి. ఉత్తరే శుభకరణ అవిఘ్నమస్తి భ్రవంతో అనుగుణంతు సర్వం శ్రీ దేవతానుగ్రహ సిద్ధిరస్తు.
వాగులో కొట్టుకుపోయిన కారు. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం నాగపూర్ వాగులో వరద ఉధృతికి కొట్టుకుపోయిన కారు. కారులో 4 ప్రయాణికులు ఉండవచ్చని చెప్తున్న స్థానికులు. मामा वो जरा बात भी मान रहा कौन अरे काय विषय का अपने వినాయక చవితి సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయం హైదరాబాద్లో 24వ తారీఖు ఆగస్టు 2025న నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు శ్రీ జి రాఘవారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీ శశిధర్, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బూర నరసయ్య గౌడ్, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు శ్రీ రామరాజు, శ్రీ యాదవరెడ్డి తదితరులు కైలాస్ నాగేష్. సమాజంలో ఆత్మీయత, ప్రేమను నిర్మాణం చేయడం చాలా కాబట్టి ఈ ఉత్సవాలు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా చాలా శోభాయమానంగా జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నారు. ధనికులు కానీ పేదవాళ్ళు కానీ అందరూ కూడా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే గొప్ప విషయం ఏంటంటే మహిళా సోదరి మనులు ఇంట్లో చాలా పవిత్రంగా పూజ జరిపి ఇల్లును ఒక శుభంగా వస్తున్నటువంటి మహిళా సోదరి మనులను మనం ఎంతో ఆశీర్వదించాలని గణేశుడి యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేయండి గారు, సెక్రటరీ శశిధర్ గారు మరియు రామరాజు గారు, హరికుమార్ గారు, మన యొక్క రాజు గారు, ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ. ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గవర్నర్ గారు మొదటి పూజ వారికి స్వాగతం సుస్వాగతం. అల్పపీడనంగా మారిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో ఒడిషా మీదుగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మాన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. వినాయక నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని పేర్కొంది. మెదక్ జిల్లాను ముంచెత్తిన వాన. ఉమ్మడి మెదక్ జిల్లాలో నిన్నటి నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పెద్దశంకరంపేటలో అత్యధికంగా 20.4 సెంటీమీటర్ల వర్షం పడింది. టేక్మల్లో 20.1, రాయంపేటలో
17.9, శివనూరులో 16.5, సర్దన్లో 16.1లో వర్షపాతం నమోదైంది. ఇళ్లలోకి నీరు చేరింది. సంగారెడ్డి, నిజాంపేట, కల్హేరు, మానేరు, కడ్పలో 17 నుండి 17 సెంటీమీటర్ల వాన పడింది. జిల్లాలోని మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఏడుపాయల వనదుర్గ ఆలయం పూర్తిగా మునిగిపోయింది. ఏం బండి కొట్టుకోవద్దున్నది ఇప్పుడు నువ్వు పడేసింది ఇంకో నాటు అయితే పొరపాటది లేపి వెళ్ళిపోయినాడు కొట్టుకోపోతుంది వీళ్ళకి ఏది 5 గంటల 4 గంటల అయింది. ఆకులు తుమ్ము కూడా అవన్నీ వచ్చి ఇస్తున్నాను ఏమన్నా మడికి అమ్మనే ఎవరైనా తీసుకోవచ్చు. వినాయక చవితి సందర్భంగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు దంపతులు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి ఎంపీ దంపతులు పూజలు చేసి హారతులిచ్చారు. జిల్లా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలిగేలా చూడాలని వినాయకుడిని ప్రార్థించినట్లు ఎంపీ తెలిపారు. పంచలోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఇది శ్రీ మహాగణపతి దేవతా ప్రాణప్రతిష్ఠా మంత్రస్య ప్రారంభే. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో. యువకులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా వారిని సరైన మార్గంలో మార్చేందుకు జిమ్ సెంటర్ పెట్టామని, యువకులు తమ శరీర అవయవాలను దృఢంగా ఉంచేందుకు జిమ్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని లిఫ్ట్ ఎలివేట్ యువర్ ఫిట్నెస్ అంటూ జిమ్ సెంటర్ ప్రారంభించిన ఆదర్శమైన యువకులు ధర్మతేజ, జూటారి విష్ణు, శ్రీ నాగ వెంకటేశ్వర గౌడ్లు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని జిమ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ధర్మతేజ, జూటూరు విష్ణు, శ్రీ నాగ వెంకటేశ్వర గౌడ్, వారి బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. చూడండి. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు. భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా అంతా అతలాకుతలం. జల దిగ్బంధంలో పలు గ్రామాలు. భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలో రేపు పలు విద్యా సంస్థలకు, ఆఫీసులకు సెలవు ప్రకటించిన అధికారులు. చాలు పని పోతున్నాయి పోదాం వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం కామెంట్ సర్పరాజ్ కాట్రే పోయి ఒకటి 2 హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు వాగులో కొట్టుకపోతున్నాయి. హౌసింగ్ బోర్డ్
ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది. పాము ఉన్నది షటర్ మొత్తం అంతా పోయినాయి కారు పంబా చదివితే బాగుంది. మహేంద్ర మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. కృత్రిమ రంగులు వద్దు, సహజ రంగులు ముద్దు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కృత్రిమ రంగులు వాడిన వినాయకులను పూజించి తర్వాత వాటిని నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమై పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని రోజా సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో మట్టి వినాయక విగ్రహాలను రోజా మహిళా ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడారు. ఓకే అమ్మా, ఓకే. అమ్మా దగ్గర తల్లి. ఓకే అమ్మా. మా విబిఆర్ నివాస్ అపార్ట్మెంట్లో మట్టి విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ పొల్యూషన్ నివారించడానికి అందరినీ ఒకటే కోరేది ఏమంటే మట్టి విగ్రహాలతో వినాయక చవితి జరుపుకోండి. సో పొల్యూషన్ నివారించండి ప్లీజ్. అందరినీ అదే ఈ వినాయక చవితి శుభాకాంక్షలు కర్నూలు నగర ప్రజలందరికీ. ఇప్పుడు విబిఆర్ నివాస్, ప్రకాష్ నగర్, కర్నూలు. మెదక్ జిల్లా భారీ వరదలలో మునిగిపోయిన గ్రామం కాపాడాలని గ్రామస్తుల ఆర్తనాదాలు. భారీ వరదలకు మునిగిపోయిన మెదక్ జిల్లాలోని దూప్ సింగ్ తండా ఇండ్లు మునిగిపోవడంతో పైకప్పు పైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్న గ్రామస్తులు. తమను కాపాడాలని గ్రామస్తుల ఆర్తనాదాలు. దూప్ సింగ్ తండా మొత్తం మునిగిపోయింది. ఇక్కడ మాకు రాకపోకలు ఏం కానీ మాకు చాలా పబ్లిక్ మొత్తం స్లాబ్ ఎక్కిర్రు. ఆడ తాండా మొత్తం తిరుగులే, మొత్తం తాండా మొత్తం మునిగిపోయింది. మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏటు పోవాలన్నా మాకు దారి లేదు. ఇప్పుడు తాండా మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది. ఏటు చూసినా కానీ వాటరే మొత్తం వాటరే ఉంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి నేషనల్ హైవే 44పై నిలిచిపోయిన రాకపోకలు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు రాకపోకలు బంద్. నాసింగ్ వద్ద హైవేపై భారీగా చేరిన వరద నీరు చెరువును తలపిస్తున్న నేషనల్ హైవే. వాహనాలు వరదలో కొట్టుకుపోయే అవకాశం ఉండడంతో వాహనాలను నిలిపివేసిన పోలీసులు. ఇది నార్సింగ్ చార్ హాస్పిటల్ దాటిన తర్వాత వల్వాపూర్ రోడ్, అది మునిగిపోయి మొత్తం రోడ్ మీద నుంచి వచ్చేస్తున్నాయి వాటర్. కార్ ఒకటి ఆడ ఆగిపోయింది మధ్యలో. పాపం అది వెళ్ళలేక డ్రైవర్ ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత ఈ అటు సైడ్ మోరిల్ నుంచి వెళ్ళి ఇటు సైడ్ పొంగిపోతుంది, ఇక నిండా వంగిపోతుంది. ఇటు సైడు మన సైడు పోలీస్ స్టేషన్ దాటిన దాకా లారీలు ఆగిపోయినాయి. అటేమో వల్లాపూర్ దాటిన తర్వాత అడవి బండ మీద దాకా లారీలు ఆగిపోయినాయి, బస్సులు ఆగిపోయినాయి, ఎక్కడెక్కడ ప్యాక్ అయిపోయింది. ఇప్పటికైతే అక్కడ నుంచి మోరీల నుంచి వచ్చిన నీళ్ళు ఒకటేసారి తక్కువ ప్లేస్ల నుంచి వచ్చి ఇటు ఎక్కువ ప్లేస్కి వచ్చేసరికి పొంగిపోతున్నది. ఇట్లా ఎటు ఓరాకుటి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా నూరోళ్ళు ఇటు చేగుంట సైడ్ వెళ్తే మాత్రం పోరాకుంటున్నది. నెక్స్ట్ చాలా ఇబ్బందులు ఎదురైతే ఎవరి ఇళ్ళలో వాళ్ళే ఉండండి. ఇప్పటికైతే
కాకినాడలో కళ్ళు చెదిరే గణపయ్య 1000 కిలోల చాక్లెట్లతో కొలువుదీరిన వినాయకుడు. కాకినాడ జిల్లాలో ఈ ఏడాది గణేష్ చతుర్థికి విభిన్న రూపాల్లో కొలువుదీరిన గణపతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ తయారు చేసిన విగ్రహాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. కాకినాడ నగరంలో జేమ్స్ చాక్లెట్లతో తయారు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 16 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 1000 కిలోల చాక్లెట్లను ఉపయోగించారు. దీని తయారీకి దాదాపు 2 లక్షలు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు. చీరల నుంచి వచ్చిన ప్రత్యేక కళాకారులు ఈ విగ్రహాన్ని రూపొందించారు. చాక్లెట్లు వినాయకుడిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవే మూసివేత. జంగంపల్లి వద్ద భారీగా వరద నీరు రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్డును మూసివేసిన అధికారులు. కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు. నమస్తే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వెళ్ళే నేషనల్ హైవే మీద ఉన్నాము. జంగంపల్లి వద్ద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది. దాదాపు 25 కిలోమీటర్ల మేర వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు, ఇక్కడ బండ్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి. అత్యంత తీవ్రమైన పరిస్థితులలో కామారెడ్డి డిఎస్పీ గారు కూడా ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. జేసీబీతో ఆ నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది కూడా అంత క్లియర్ చేస్తున్నారు. దయచేసి కామారెడ్డి హైదరాబాద్ హైవేని అవాయిడ్ చేయాలి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్తున్న నేషనల్ హైవే కూడా వాతావరణ పరిస్థితులు ఉధృతిగా ఉండడం వల్ల ఆ నేషనల్ హైవేని కూడా అధికారులు క్లోజ్ చేస్తున్నారు అన్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది. ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నందున ఎవరు కూడా ఇక్కడ ట్రావెల్ చేయవద్దని ప్రజలందరినీ కూడా కామారెడ్డి కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక సూచన రావడం జరిగింది. ఈ వాతావరణ పరిస్థితులు బాగాలేనందున దూర ప్రజలందరినీ బంద్ చేసుకొని ప్రజలంగా ఇళ్లలో ఉండాల్సిందిగా కోరుతున్నాము. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల క్యాంపులో బర్లను మేపేందుకు వాగు సమీపానికి వెళ్లి గల్లంతైన పంపుకాడి నాగయ్య అనే వ్యక్తి సమాచారం అందుకుని గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. బుధవారం నాటి కాణిపాకం బ్రహ్మోత్సవాలకు వేలాయే. విద్యుత్ దీపాల కాంతుల మధ్య మిరమిట్లు గొలిపే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం.
బీజేపీ పార్టీ దేవుళ్ల పార్టీ సనాతన ధర్మాన్ని కాపాడడానికి హిందూ సమాజం కోసం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం టోపీలు పెట్టుకునే బిచ్చపు బ్రతుకులు మీవి అని బండి సంజయ్ అన్నారు. మేము దేవుని నమ్ముకున్నామా దేవుల పార్టీ, అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపీ పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చపోళ్ళకి పోయి టోపీలు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించాడు జీవించేది మీరు. మేము దేవుని నమ్ముకున్నామా దేవుల పార్టీ, అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపీ పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చపోళ్ళకి పోయి టోపీలు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించాడు జీవించేది మీరు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.